హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ 88 తెలుగు. ఈ వీడియోలో బ్రాయిలర్ కోడి పిల్లలు పెంచేటప్పుడు వాటికి బ్రూడింగ్ ఎలాగ ఇస్తారు, ఆ ఆకారం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు వచ్చేసి బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో బ్రూడింగ్ ఫస్ట్ చిక్కు అంటే 1 డే చిక్కు దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చి ఫస్ట్ రౌండ్ బ్రూడింగ్ అనేది వీళ్ళు ఇస్తారనమాట ఈ ఫామ్ తాలూకాలు. ఎందుకనంటే రౌండ్ బ్రూడింగ్లో పిల్లలు ఎక్కువగా అటు ఇటు మూలకు పోయి గుమ్ముగూడిపోకుండా ఉంటాయి. అలాగే వీళ్ళు తగిన సమయానికి ఇలాంటి బల్బుల ద్వారా కానీ లేదంటే గ్యాస్ బ్రూడింగ్ ద్వారా కానీ ఇలాగా రకరకాల పద్ధతిలో బ్రూడింగ్ అందిస్తారు. ఇక్కడైతే వీళ్ళు డ్రమ్ము కూడా పెట్టారు, కట్టెలు మండించి ఆ మండించిన మంటతో వచ్చే వేడికి ఈ బ్రూడింగ్ తీసుకుంటాయని చెప్పేసి ఈ పిల్లలు 1వ రోజు నుంచి 4వ రోజు వరకు రౌండ్ బ్రూడింగ్ అనేది ఉంచడం జరుగుతుందండి. ఆ ఫీడు అండ్ వాటరు సక్రమంగా ఇస్తూ 1 నుంచి 4 రోజుల వరకు ఈ సర్కిల్ లాగా ఉన్న బ్రూడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ షేప్లోని. ఇందులో వచ్చి పర్ఫెక్ట్గా ఫీడు తర్వాత వాటర్ అందించినట్టయితే ఇవి త్వరగా గ్రోత్ వస్తాయి అన్నమాట. గ్రోతు వాటర్ ఫీడ్ తింటేనే త్వరగా గ్రోత్ వస్తాయి. 4 రోజుల తర్వాత 5వ రోజు మనకి ఇలాగా ఆ సర్కిల్ లాగా బ్రూడింగ్ తీసేసి ఇలా స్క్వేర్ టైప్లో పెడతారు. అప్పటికి 5వ రోజుకి పిల్లలు కొంచెం టెంపరేచరు ఒక 30 ఎలా ఉన్నా సరే తట్టుకోగలుగుతాయి. అందు గురించి వీళ్ళు బ్రూడింగ్ షేప్ అనేది మారుస్తారనమాట. మార్చి గుంపులుగా ఉండవు. చూస్తున్నారు కదండి, డే టైము నైట్ టైం అయితే వీళ్ళు లైట్లు పెడుతుంటారు, లైట్ సిస్టమ్ పెడుతుంటారన్నమాట. హీట్కి ఇదే షేప్లో అయితే ఉంటుంది. ఇదే ఆకారాన్ని పిల్లల గ్రోత్ ఎదిగే కొలది విస్తరిస్తారనమాట. అదే రేకులు అలా వెనక జరుపుకుంటూ కొద్దిగా పిల్లలు పెరిగే కొలది వెనక జరుపుకొని మొత్తం షెడ్ అంతా విస్తరించేలాగైతే చేస్తారు. ఒక 15 రోజులకి 12 రోజులకి ఇలాగా షెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు రేకుల చుట్టూ తీసేస్తారు. అప్పుడు షెడ్ మొత్తం స్ప్రెడ్ అయితే అవి పెరుగుతాయండి. 40 నుంచి 45 రోజులు అయితే పెరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే బ్రాయిలర్ ఫామ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఛానల్లో బ్రాయిలర్ ఫామ్ ప్లేలిస్ట్ అయితే ఉంది, ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.